అది 10 గంటలకు వడగళ్ళ గాలికి రైతులు ఇక్కడ వరి ధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం బాగా వడగళ్ళతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకుపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక ఒక పక్కకున్న రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్డు పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అవుతాయి కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్ చాలా ఇంకా 3 గాయాలు అయ్యాయి. 10 గంటలకు వడగళ్ళ గాలికి రైతులు ఇక్కడ వరి ధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం బాగా వడగళ్ళతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకుపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక ఒక పక్కకున్న రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్డు పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అవుతాయి కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్ చాలా ఇంకా 3 గాయాలు అయ్యాయి.